హాయ్ అండి. మీకోసం ఒక చిన్న కథ. శ్రీరంగాపురం జమీందారు రాఘవరాజుది గొప్ప దానకం. ఆ ఊళ్ళోనే బంగారయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి తుఫాను వల్ల ఊళ్ళోని పేదల గుడిసెలు చాలా వరకు నేలమట్టమయ్యాయి. పంటలన్నీ కొట్టుకుపోయాయి. వారి ఆకలు బాధలు చూసి చలించిపోయిన జమీందారు డబ్బుతో పాటు తన దగ్గర ఉన్న ధాన్యం నిల్వలను పేదలకు పనిచేశాడు. ఇంకా అవసరం పడడంతో ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్ళాడు. ఎవరిని సాయం అడిగినా మా అందరికన్నా ధనవంతుడు బంగారయ్య, ముందు ఆయన్ని అడగండి అన్నారు. అలాగేనంటూ వెళ్ళిన జమీందారు, బంగారయ్య గారు, నాకు అత్యవసరంగా 50,000 కావాలి. అయితే ఆ డబ్బుతో పాటు దాన్ని దానం చేస్తున్నట్టు నాకు ఒక లేఖ రాసివ్వండి. సాయంకాలానికి మీ డబ్బు మీకు తిరిగిస్తాను అన్నాడు. సాయంకాలం తిరిగిచ్చే పని అయితే ఇక తీసుకోవడం ఎందుకో అని అడిగాడు ఆయన. చాలా అవసరం ఉండి అడుగుతున్నాను. సాయంత్రానికల్లా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. దయచేసి నా మాట నమ్మండి అన్నాడు జమీందారు. సరేనంటూ 50,000ను ఒక సంచిలో పెట్టి దానం చేస్తున్నట్లు ఒక లేఖను దానికి జత చేసి జమీందారుకు ఇచ్చాడు బంగారయ్య. ఆ లేఖను చూపి ఊళ్ళోని మిగతా ధనవంతుల నుంచి కొంత మొత్తాన్ని పోగు చేశాడు జమీందారు. ఆ మొత్తాన్ని వరదలతో నష్టపోయిన పేదలకు అందించాడు. ఆ సాయంకాలం బంగారయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ డబ్బు లేక కారణంగా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా చాలామంది ధనవంతులు ముందుకొచ్చి సాయం చేశారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ సొమ్ము మీకు తిరిగిచ్చేస్తున్నా అంటూ అదే సంచిని ఇచ్చాడు. కానీ ఆ డబ్బు తీసుకోలేదు బంగారయ్య. జమీందారు ఆశ్చర్యంతో చూస్తుండగా, నేను దానం చేశానని తెలియగానే ఎంతోమంది వచ్చి ఎన్ని విధాలుగా పోడారనుకున్నారు. ఇప్పటివరకు అంత ఆనందాన్ని నేను ఎప్పుడూ పొందలేదు. ఇచ్చిపుచ్చుకోవడంలో ఎంత తృప్తి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నా. ఆ 50,000కు తోడు మరో 50,000 ఇస్తా. మన ఊరి వాళ్ళ కోసం ఖర్చు చేయండి అంటూ మరో సంచిని అందించాడు బంగారయ్య. అతనిలో మార్పు చూసి సంతోషించాడు జమీందారు.